పుష్కలాంబ సమేత హరిహర సుత అయ్యప్ప స్వామి మరియు ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం పలివెలుపుల గ్రామంలో ఇది 2006లో ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాము. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సేవ చేసుకుంటూ క్రితం 4 సంవత్సరాల నుండి కళ్యాణం కూడా చేస్తూ లోక కళ్యాణార్థమై ఆ యొక్క స్వామివారి అనుగ్రహం గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదే విధంగా ప్రెస్ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా యావత్ ప్రపంచానందరూ కూడా సర్వే జనంగా చల్లగా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదే మంత్రోచ్చారణతో లోకా సమస్త సుఖినో భవంతు అని మన సంకల్పంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చాము. సమిష్టిగా చేస్తున్నాము. అందులో మా రాజుగారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ఆ యొక్క పుష్కలాంబ సమేత హరిహర సుత అయ్యప్ప స్వామి మాలా దీక్షతో చేసుకుంటూ ఇటు అయ్యప్ప స్వామికి అదే విధంగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకున్నాము. ఆ తర్వాత కళ్యాణోత్సవం చేసుకున్నాము. వారికి అలంకరణ చేసుకుని హారతులు, మంగళహారతులు, తీర్థప్రసాద వితరణ, మహా అన్న ప్రసాద వితరణ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. అయ్యప్ప స్వాములకి మరి దీక్షలో ఉన్న స్వాములకు వచ్చిన భక్తులందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, చూసిన వాళ్ళకి అందరికి కూడా ఆ యొక్క స్వామి వారి అనుగ్రహం కలుగాక. సర్వేజన సుఖినో భవంతు. మీ పేరు? పురాణం రఘునందన శర్మ నా పేరు. అయ్య గారు నేను చేసే పౌరోహితమే, కాకపోతే అయ్యప్ప గురుస్వామి. స్వామి శరణమయ్యప్ప. సుబ్రహ్మణ్య స్వామి లాగానే ఇంతకుముందు నాగమయ్య స్వామి అనేది బొడ్రాయి ప్రతిష్ట టైంలో అందరు కలిసి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఒక 9 ఏళ్ళు దానికి నిర్లక్ష్యానికి గురవడం వల్ల దానికి చిన్నగా ఏదో ఒకటి ఏర్పాటు చేయడానికి చేయడం జరిగింది. దానిపైన చిన్న చిన్నగా దినదినం అభివృద్ధి చేస్తూ ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళ్యాణం చేస్తాం. కానీ ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నాకు ఇంకా ఉత్సాహాన్ని కలిగించే విధంగా దాన్ని ప్రోత్సహించడానికి చాలా మంచిగా అనిపించింది. అందుకే ప్రతిసారి ఇంతకంటే ఇంకా బాగా చేయమని. నా పేరు నాగరాజు రాజు. మా తాతగారి జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి ఖర్చుల నిమిత్తం ఆ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. కొందరు అడ్డం వస్తున్నారు, కానీ దేవుడే చూసుకున్నాడు. శరణమయ్యప్ప. హలో, శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నందుకు, అలాగే ఇటువంటి ఈ యొక్క వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మేమందరం పాల్గొన్నందుకు మా జన్మ ధన్యంగా భావిస్తున్నాము. ఇటువంటి అదృష్టాన్ని కలిగించిన ఈ యొక్క పల్వేల్పుల గ్రామంలోనే స్వామి శరణం మరొకసారి చెప్తున్నా, డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ ఖర్చు చేసే గుణం కొందరికి మాత్రమే ఉంటది. అందులో ప్రప్రథముడు మా రైతు రాజు స్వామి. ఆ యొక్క స్వామికి కలిగినంత తోచినంత ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క 1వ డివిజన్ కి ఎటువంటి సేవలు అంటే అమోఘం, అద్భుతం. స్వామి శరణం. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క పల్వేల్పుల గ్రామంలో ఇంత ఆధ్యాత్మిక చింతన కలిగించి ఇంత ఆలయం తన సొంత ఖర్చులతో నిర్మించి ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేస్తూ అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నటువంటి రైతు రాజు గారికి మా యొక్క స్వాములందరి తరపున మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మా యొక్క అయ్యప్ప స్వామి దీక్ష తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి శరణమయ్యప్ప.
శ్రీ